నా పాత్ర పెద్దగా ఉన్నది ఇక్కడ మొత్తం సత్యం ప్రొసీజర్ ఒక సిస్టమ్ ఉందండి. కథా సంఘమే ఎవరిదైతే కథా సన్నివేశం ఉంటుందో వాడు మాత్రమే కూర్చుంటారు. టెక్నికల్గా నేను కూడా కూర్చోవచ్చు కానీ మేము ఎప్పుడు కూర్చోము. ఇప్పుడు వచ్చిన ఇంట్రడక్షన్ ఇచ్చేసి మేడంకి మైక్ ఒకటి చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను. ప్రాసెస్ ఏంటంటే మేడం తన లిటరరీ జర్నీ చెప్తారు. చెప్పిన తర్వాత మనవి కొన్ని కథలు చదువుతారు. ఆ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ టైంలో నేను ఇక్కడికి వస్తాను, కూర్చోడానికి రాను. జస్ట్ వచ్చి ఇక్కడ మీడియేషన్ చేయడానికి కోసం వస్తాను. ప్రస్తుతానికైతే ఇది ప్రోగ్రామ్ అంటే ఇది కథాసంధి ప్రోగ్రామ్ ప్రొసీజర్. మేడం లిటరరీ ట్రావెల్ గురించి మనం ఎక్కువ తెలుసుకోవడం ముఖ్యం కాదు, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కథ చదవడం కూడా ముఖ్యమే. ఇప్పుడు సాధారణ కవిసంధి కూడా ఇక్కడ చేసింది. కవిసంధప్పుడు కూడా అంతే, కాదు ఒక్కడే వేదిక మీద ఉన్నాడు, తన కవితలు చదివాడు, తన జర్నీ ఏంటో చెప్పాడు, తన భావజాలం, తన ఉద్దేశాలు ఏమి. మేడం కూడా అలానే ఉంటుంది. అంటే నిజానికి ఇంట్రడక్షన్ అనేది కూడా చాలా రెడిక్యులస్ విషయం. ఎందుకంటే మీకు సచివ గారి గురించి తెలంగాణ వాడు అంటే 55 సంవత్సరాల నుంచి దాదాపుగా కథలు రాస్తున్నాను. స్త్రీ కేంద్రకంగా మాత్రమే కథలు రాస్తాను. వ్యక్తి ఫెమినిజం అనే మాట అసలు తెలియని రోజుల్లో స్త్రీవాదానికి సంబంధించిన కథలు రాసిన వ్యక్తి, మధ్యతరగతి జీవితాల పాఠకులకు విశ్లేషించి అందించిన వ్యక్తి. అంటే ఇట్లాంటి మాటలు చెప్పుకోవడం చాలా ఈజీ అండి. ఏ రచయిత గురించి అయినా ఎవరి గురించి అయినా ఇట్లా చెప్పేసి అలా కాకుండా సత్యవతి గారి ప్రత్యేకత ఏంటంటే సత్యవతి గారికి సంబంధించినటువంటి కథల గురించి, పాత్రల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎవరైనా. అప్పుడే సత్యవతి గారి రచనలకి న్యాయం జరుగుతుంది. అంటే ఉదాహరణకి గొడుగు నవల కథనే అంటారు. గొడుగు కథలో ఆవిడ ఎందుకు అలా చేసింది అనే చర్చ జరగాలి. జరిగినప్పుడే దానికి న్యాయం జరుగుతుంది. ఇది సత్యవతి గారి కథలకి సంబంధించినటువంటి ఒక అంశం, ప్రధానమైన అంశం. ఊరికే మనం ఆ భావజాలము ఆవిడ ఉద్దేశంతో రాశారు, ఈ ఉద్దేశంతో రాశారు జనరల్గా చెప్పేసుకుంటూ పోతే కదా. ఎందుకంటే ఆవిడ నాకు తెలిసినంత వరకు ఆవిడ దాదాపు 70 కథలు ఉంటుంటాయి. ఆవిడ 70 కథల్లో ఏ కథ కూడా అల్లటప్పగా రాయలేదు, అలవోకగా కూడా రాయలేదు. ప్రతి కథ వెనక ఆవిడకి తెలిసిన వ్యక్తి అన్నా ఉన్నాము, ఆవిడకి తెలిసిన జీవితం అన్నా ఉంది, ఆవిడ అనుకున్న ఆలోచన అన్నా ఉంది. ఇవి లేకుండా ఆవిడ కథ రాయలేదు. ఈ క్రమంలో ఆవిడ అంటే నిజానికి ఎవరి గురించి వాళ్ళు చెప్పడం చాలా ఇబ్బంది, చాలా కష్టం. ఎందుకంటే నిజం చెప్పినా పోగొట్టుకున్నట్టు ఉంటుంది, నిజం చెప్పినా పోగొట్టుకున్నట్టే కనబడుతుంది. అది చాలా కష్టమైన పని. కానీ ఈ కార్యక్రమం అట్లాంటి అంటే కొన్ని పాత్రల గురించి ఇందాక నేను ఆవిడ గారు చెప్తే చాలా బాగుంటుంది. ఇందాక నేను చెప్పినట్టు దమయంతి కృతంలో ఆమె ఎందుకు అలా ఉంది అనేది ఆవిడ చెప్తే చాలా బాగుంటుంది. మోహన్ సార్ గారిని కేఎన్ పటేల్ గారిని 2 పేరు చెప్తున్నారు. నిజంగా వాళ్ళిద్దరికి కూడా వచ్చిన దానికంటే ఇంకో 100 రెట్లు పేరు రావాల్సి ఉంది. అంటే వాళ్ళ పేరు రాలేదని కాదు, కేఎన్ పటేల్ మనందరి దృష్టిలో గొప్ప రచయిత, మోహన్ సార్ గారు గొప్ప కవి. కానీ అంతకంటే 100 రెట్లు పేరు రావాల్సి ఉండేది. సత్యవతి గారికి నమస్కారం. నేను కనపడగానే అందరూ అడిగే మొదటి ప్రశ్న ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగానే ఉంది కానీ ఇంతసేపు నిలబడి మాట్లాడలేదు కాబట్టి కూర్చుని మాట్లాడేందుకు మీరందరూ మన్నించాలి. అంటే నన్ను గురించి చెప్పుకోమని చెప్పారు ముందు. దాని గురించి చెప్పుకోవాలంటే మొదటగా ఈ కథాసంధి అనేది ఒక స్నేహితురాలు అడిగింది, సంధి అంటే ఏమిటి అని. నేనంటాను సంధి ప్రేలాపన, ప్రేలాపన నాకు గురించి నేను బాగా ప్రేలాపన చేసుకోవడం. మామూలుగా అయితే నేను అసలు ఈ రచనలోకి ఎట్లా వచ్చాను అని చెప్తామంటే, నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం బాగా అలవాటు. మా అమ్మకి అలవాటు, మా అమ్మ ద్వారా నాకు అలవాటు వచ్చింది. మా ఊళ్ళో మంచి లైబ్రరీ ఉండేది. మేము దాదాపు ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. ఆడపిల్లలు లైబ్రరీకి రాకూడదు అటువంటి మా ఊళ్ళో ఉండేవి కాదు. సాయంత్రం వెళ్ళి కొత్తగా వచ్చిన మ్యాగజైన్స్ అన్నీ తెచ్చుకునేవాళ్ళం.
చదివాను. మా అమ్మకి ముఖ్యంగా శరత్, అడవి బాబురాజు వీళ్ళ నవలన్నీ తెచ్చిపెట్టేవాడు. అందుకని మా ఇంటికి ఎప్పుడు ఒక ఇంగ్లీష్ పేపర్, ఒక తెలుగు పేపర్ వచ్చేది. అట్లా పుస్తకాల్లో నుంచి, పత్రికల్లో నుంచి మేము తిరిగి వచ్చాము. ఎందుకంటే ఆ కాలంలో సెల్ ఫోన్ ఇవన్నీ లేకపోవడం కూడా ఒక అదృష్టం కింద భావిస్తున్నట్టు నేను. అట్లా చదవటం అలవాటు చదువుతూ ఉండగా కొంచెం ఆలోచించడం కూడా అలవాటు అయింది. హై స్కూల్ అయిపోయేసరికి ఒక దృక్పథం అంటే ఏంటి, మనం చదువుకోవాలి, మనం ఉద్యోగం చేయాలి, ఆర్థిక స్వాతంత్రం ఉండాలి, అట్లా పెళ్లి చూపులు అన్నింటికి కూర్చోకూడదు, మనం సింపుల్గా ఉండాలి, ఇటువంటి కొన్ని ఆలోచనలు స్థిరపడ్డాయి అన్నమాట. అవి స్థిరపడిన తర్వాత అంటే మామూలుగా మా ఇంట్లో కానీ మా కుటుంబాల్లో కానీ 10th క్లాస్ అంటే SSLC వరకే కట్ ఆఫ్ పాయింట్ చదువుకోవడానికి. ఆ తర్వాత పెళ్లి చూపులు ఇవన్నీ జరుగుతుండేవి. ఈ పెళ్లి చూపులు అనేవి లేకుండా మా కుటుంబంలో మొట్టమొదట ఒక పోరాటం చేసిందాన్ని నేనే. మా కుటుంబంలో కాలేజీలో చేసిందాన్ని నేనే, మొట్టమొదట ఉద్యోగం చేసేదాన్ని కూడా నేనే. అన్నింటిలో నేనే కొంచెం అంటే మొదటి అడుగు వేయడమే కష్టం అని నేనే వీటన్నింటికీ కూడా అంటే ఇప్పుడు పిల్లలకి అన్ని అడ్డుపరీక్షలకు వచ్చాయి, చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటున్నాయి, వాళ్ళ స్ట్రెస్ ఉంటుంది. కానీ వీటన్నింటి కోసం కూడా పోట్లాడాల్సి వచ్చినటువంటి తరం అన్నమాట వాడి. కాబట్టి మేము అటు మా అమ్మ వాళ్ళలాగా పూర్తిగా మగవాళ్ళ మీద డిపెండెంట్గా ఉండలేదు, పూర్తిగా స్వతంత్రం లేదు. పెద్దవాళ్ళకి భయపడుతూ ఉన్నాము, మళ్ళీ మా కోసం మేము కొట్లాడుతూ ఒక శాండ్విచ్ జనరేషన్ లాగా మేము ఉండిపోయాం. దాంట్లో నుంచి మేము చేసినటువంటి పోరాటం ఇప్పుడు పిల్లలకి చాలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. వాళ్ళలో ఆలోచించడం ఇవన్నీ కూడా మేమే నేర్పామని చెప్పి కొంచెం గర్వంగా చెప్పుకుంటున్నాను. మొట్టమొదట నా కుటుంబంలో ఈ పెళ్లి చూపులని కానీ పిల్లలకి వాళ్ళకి ఇష్టం లేని చదువు వాళ్ళ మీద రుద్దటం కానీ అటువంటి ఏమి చేయకుండా పిల్లల్ని స్వేచ్ఛగా పెంచడం, ఒక ప్రజాస్వామికమైన వాతావరణం నేను మా ఇంట్లో నెలకొల్పానని కొంచెం గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇప్పటికీ కూడా మా చెల్లెలండి నీ అంత ప్రజాస్వామ్యం చేయలేము మా ఇంట్లో అని. ఎందుకంటే మా ఇంట్లో పనివాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ తేడాలు ఉంటావు. అందుకని అంతవరకు అంటే చెప్పింది చేయగలిగేదంత వరకు నేను సాధించానని చెప్పుకోగలుగుతున్నాను. అంటే కూతురి రాయటం కాదు, ఆ రాసిన దాన్ని చేతల్లో చూపించగలగాలి అని చెప్పేసి దానికోసం నేను పోరాడుతూ వస్తున్నాను. అది పాయింట్ అయితే నేను చదవడం ఎట్లా, నేను అన్నీ చదివేదాన్ని. ఎండగూరికి నా దగ్గర నుంచి సులోచన కానీ మాట్లాడి సులోచన, అడవి సురేష్ కుమారి ఒకటి కాదు, నేను ఏ పుస్తకం పట్టుకుంటే అది చదువుతూ వచ్చి కొడాటి గట్టుకుంటూ అవన్నీ చదివిన తర్వాత అక్కడ ఆగానమాట. అక్కడ ఆగి అసలు ఈ పుస్తకాలు ఏదో చదవడం అంటే ఏంటి అనేది నేను డిగ్రీలోకి వచ్చిన తర్వాత నేను ఫిల్టర్ చేసుకుని చదవడం అనేది అప్పుడు నేర్చుకున్నాను. ఎందుకంటే నేను మా మామయ్య దగ్గర ఉండి చదువుకున్న కాలేజీలో హైదరాబాద్లో. ఆయన ఇంగ్లీష్ లెక్చరర్, మంచి సాహిత్యం చదివేవాడు. వాళ్ళ ఇంట్లో మంచి లైబ్రరీ ఉండేది. పైగా వాళ్ళ ఇంట్లో ఆయన మా అత్తయ్యని ట్రీట్ చేసే విధానం చూసినప్పుడు నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. అంటే మా ఇంట్లో మా మరకుల్లో మా అమ్మకి నాన్నకి ఉండేటటువంటి రిలేషన్షిప్కి మా మామయ్యకి అత్తయ్యకి ఉండే రిలేషన్షిప్కి చాలా తేడా అనిపించింది నాకు. అంటే వాళ్ళిద్దరూ స్నేహితులాగా ఉండేవాళ్ళు. అంటే ఎట్లా ఉండకూడదు అని నేర్చుకోవడం నేను అక్కడ మొదలుపెట్టాను. ఎట్లా ఉండాలి కాక ఎట్లా ఉండకూడదు అనేది నేర్చుకోవడం అక్కడ మొదలుపెట్టాను నేను. అక్కడి నుంచి నా చదువు అయిపోయిన తర్వాత రవినాయకమ్మ, రావి శాస్త్రి, కుటుంబరావు, చెలము ఇలా
చదువుతూ ఇంగ్లీష్ సాహిత్యం కూడా బాగా చదవడం నేర్చుకుని కొంచెం నేను కూడా రాద్దామని అభిలాష కలిగింది. అప్పట్లో నేను కూడా చిన్న కథలు రాసి మెల్లిగా సుదీర్ఘమైన ప్రయాణంలో కొన్ని మంచి కథలు రాశానని అనుకుంటున్నాను. ఎలా అంటే ఇప్పుడు ఇల్లొద్దు కానీ అనే కథ రాసినప్పుడు అది మొట్టమొదటి దాన్ని గుర్తించింది వాసిరెడ్డి నవీన్. అతను కథా సాహితీ 90లో వేసినప్పుడు అప్పుడు అసలు ఆ కథను ఎవరు గుర్తించలా. అప్పుడు చాలామంది దాంట్లో శ్రీవాదం ఉంది అని చెప్పి, అంటే ఒక ఫోక్ స్టైల్లో మంచిగా చెప్పింది అని చెప్పి కొంచెం నా పేరు బయటకు వచ్చింది. అట్లా కొన్ని కథలు సూపర్ మామ్ సిండ్రోమ్ అని ఇట్లా కొన్ని కథలు జనంలోకి వెళ్ళాయి. నా పేరు తెలిసింది. ఆ తర్వాత దమయంతి కూతురు అని కొన్ని కథలు పాటలు గుర్తించారన్నమాట. అయితే ఇంకా ఇంతకంటే దాని గురించి నేనేమి చెప్పుకోవడానికి ఏమి లేదు. ఇప్పుడు నేను ఒక కథ చదువుతా. నాకు నేను మళ్ళీ తెలియనటువంటి సినిమాలు చూసి చాలా పడిపోయి యాక్చువల్గా మా ప్రేమలో పడిపోయి ఆయనే పెళ్లి చేసుకున్నాను. అట్లా ఉండేది నా వ్యవహారం. ఆయన నన్ను ఎప్పుడనే వాళ్ళు ఏదైనా తొందరగా సెలెక్ట్ చేసుకునేదాన్ని. నేను వంటలు కానీ పుస్తకాలు కానీ నీకు ఎన్నుకున్న వాడే పెళ్ళికొడుకు అని అంటుండేవాడు ఆయన. సో నువ్వు కూడా అంతే కదా అన్నారు. అప్పుడు నేను కృష్ణశాస్త్రి కవిత్వం ఇవన్నీ చదువుతూ కొంచెం రొమాంటిక్గా ఆలోచిస్తూ ఉండేదాన్ని. తర్వాత దాంట్లో నుంచి ప్రాక్టికల్ అవుట్లుక్లోకి వచ్చాను. అంటే ప్రాక్టికల్ అవుట్లుక్ ఉండొచ్చు, కొంచెం తోడేసి రొమాంటిక్ చాలి అంటారు కదా, అది కూడా ఉందన్నమాట. అది ఆ రొమాంటిక్ థాట్స్ కనుక లేకపోతే అసలు మన జీవితంలో తడి అనేది ఉండదని నేను అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా నేను కొంచెం అట్లా ఆలోచిస్తూనే ఉంటాను. అది సంగతి. నేల నుంచి సాము అనేది నాకు లేదు. నేల మీదే ఉండే కథలే ఎక్కువ రావడానికి ఇష్టపడతా. జీవితంలో నాకు ఎదురుపడిన మనుషులు, నా అనుభవాలు, నా చుట్టూ ఉన్న ప్రపంచం, వీటి గురించే నేను ఎక్కువ రాస్తున్నాను. నాకు తెలిసిన ఒక ఆమెని నేను కొంచెం పరిశీలనగా చూసి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్లో నష్టపోయేది ఎవరు, దాంట్లో లాభపడేది ఎవరు, నష్టపోయేది ఎవరు అని చెప్పి అప్పటి ఆలోచనలో అప్పటికది కొత్త టాపిక్కే 70 ఏళ్ళలో రాశాను నేను ఆ నవల్లో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఎవరినైనా వివాహేతర సంబంధంలో ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ విడిచిపెట్టి బయటికి పోవడానికి చాలా మంది భయపడతారు. ఆ గొడుగు అనేది ఒక నీడ, ఫ్యామిలీ అనేది దాని కింద ఉన్నంత కాలమే సేఫ్టీ అనుకుని అందులో ఉండే కథానాయిక అడ్జస్ట్ అయిపోయి ఉండిపోతుంది అనమాట. వాళ్ళ ఆయన కూడా ఏం చేస్తాడంటే తన భార్యకి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఉందని తెలిసి కూడా తన పరువు పోతుందని చెప్పి ఆవిడ్ని ఇంట్లోనే చేసుకుంటాడు. అంటే ఒక పరువు కోసం అని చెప్పి ఒక గొడుగు, ఫ్యామిలీ అనేది ఒక గొడుగు అనేది అప్పుడు రాశాను అనమాట. ఉత్తరాలు నాకు ఇష్టమైన కాకి పిల్లలు కాకి ఉంటుంది కదా, అన్నీ ఇష్టమైన కథలే. ఇప్పుడు నేను చదవబడే కథ పేరు లేని పిల్లాడే కాబట్టి నాకు బాగా ఇష్టం. మేడం ఒక ప్రశ్న, దమయంతి కూతురు కథ మీరు మళ్ళీ రాయాలని చూస్తే అలానే రాస్తారా, ఏమన్నా మారుస్తారా? ఏం మార్చండి, అలాగే రాస్తా. అసలు మార్చదు. చాలా మంది ఆడపిల్లలు శవాలు దొరుకుతూ ఉంటాయి. అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా మనకు తెలియదు. అట్లా వార్తలు చూసినప్పుడు ఆ పిల్ల ఎవరు ఏంటి అనేది ఎవరు పట్టించుకోరు అని అనిపించి రాశాను అనమాట. నాకు బాగా ఇష్టమైన కథ, చిన్న కథ, చదవడానికి బాగుంటుంది. కవిత్వం రాయలేము, రాయను కూడా. ఎందుకంటే కవిత్వం అంటే నాకు చాలా గౌరవం. కథ అంటే గౌరవం లేదా? కథ అంటే చదువు
ఇక్కడ కాదం గారు, ప్రెసిడెంట్ గారు, సీతారాం గారు ఇంతమంది కవులు ఉంటే అవన్నీ చదివాల రచనలన్నీ చదివాక మళ్ళీ కవిత్వం రాయాలంటే ఈ ముగ్గురు కథలు రాయాలి వాళ్ళే. కాదం గారు కథ రాస్తే నాకు ఇష్టమే.